వారందరికీ నా యొక్క నమస్కారములు తెలుపుతున్నాను. గ్రామ పెద్దలందరూ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, ఆడోళ్ళు, మగోళ్ళు అందరూ వచ్చారు, అన్ని కులాల వారు. అయినా నా నామము తెలుపవలసినటువంటి వారు తెరనాట్యము బయలుదేరి మీ యొక్క నామాంకితము, మీ వృత్తాంతము తెలుపగలరు. ఓహో గోపాలుడు. అవును, ఇంత పెద్దవారిలో అసుల సభారు ఇంకా నీ యొక్క వృత్తాంతం చెప్పాలి మహారాజ్. ఓహో వసుదేవదేవకి కుమారుడ వసుదేవదేవకి కుమారుడ వసుదేవదేవకి కుమారుడు అన్నది. ఓహో, దేవకి వసుదేవులకు. అవును కదా మంత్రిశేఖర, అంటే నువ్వు పెంచుకున్న కొడుకు. అవును. ఇంకా తెలుపవలసివా? ఇంకెట్టి వృత్తాంతమో తెలపాలి మహారాజ్. నందానందనుడనుడా బలరాముడు మా అన్నయ్య, అతనికి సోదరుడు నేను. మీ యొక్క అన్నయ్య బలరాముడు, దేవకి వసుదేవులు మీ యొక్క తల్లిదండ్రులు. అవును. యశోదాదేవి మిమ్మల్ని పెంచినటువంటి తల్లి. ఇంకెట్టి వృత్తాంతం తెలపండి. మీ ఊరి మా జనని నా కొరకు చూస్తున్నాను, వెళ్తున్నాను. ఓహో, అయితే మీరు ఇప్పుడు ఇంకా తెలుపుకొని చూడవా? మేము పెంచినటువంటి యశోదాదేవి వద్దకు వెళ్తున్నారా మహారాజ్? ఈ గ్రామం సుఖము ఎవరితోటి? అయితే యశోద దగ్గరికి వెళ్తున్నావరా? మీ యొక్క తల్లి అయినటువంటి యశోదాదేవి వద్దకు వెళ్ళండి. అమ్మా యశోదాదేవి ఉడుక చెర్కారా ఎడాలిచ్చు ఇంకోకి విలచి కడబెట్టి తలుపు మూసి ఇంకోకి విలచి కడబెట్టి తలుపు మూసి పడగటిలో పడ
ఎంత అయితే ఇగో ఆకలి అయితే అన్నట అయితే ఇగో మా అమ్మ దగ్గరికి పోతా అని అన్నాడు. నా కొడుకు వస్తుందా? అత్తాడు. అమ్మా నా కొడుకు వస్తున్నట్టే. ఇదివరదాకా ఏం ఆటలు ఆడినా అనుకుంటున్నావు? ఏమాట రాలేదా? ఆట కానాట. ఏమాట? ఆట కానాట. ఏమాట అది? ఆట కానాట. అయ్యో రామదారు పేరు లేదా? తెలియదా? నాకు తెలియదబ్బా. తీసేసుకోండి ఆట. నా కొడుకు సీసం వాళ్ళు ఆడతారా? అదే జబర్దస్త్ ఆడి నేనే ఓడిపోయినా. నువ్వే ఓడిపోయినావా? నా కొడుకు ఎండ్లగాని గెలుపు విజయం సాధిస్తాడు తెలుసా? నేనే ఓడిపోయినా. అంతేనా? ఇక ఆకలి అయితే నీ దగ్గరికి వస్తాడు. అంతేనా? కొడుకు రప్పించండి. కృష్ణయ్య నాయనా అయ్యో ఒరే బంగారము పైసలు మేము ఆడుకోని. అంతేనా? అమ్మా కృష్ణయ్య వస్తాడు వస్తాడు వస్తాడు. వస్తుందా నా బంగారం? యశోదమ్మ యశోదమ్మ ముట్టుల కొడుకెంతవాడే అమ్మా ఏడి నా కొడుకు? అయ్యో అత్తండి ఆగలేవమ్మా. కృష్ణయ్య గడగడానికి ఆడతాను. ఎక్కడున్నావురా? మమ్మీ ఇగో ఆయన నా కొడుకు. అమ్మ అక్కడ ఆడుకుంటాను. ఇగో అక్కడ ఆడుకుంటే అమ్మా నా బంగారము అమ్మా నానా నా చక్కని నా ముద్దుల తండ్రి ఏంటమ్మా? ఎలా ఉన్నాడు? నా కొడుకు ఇంతెత్తు నుండి ఇంతెత్తు ఇంతెత్తు ఇంత పెరిగాడు. మూడు వంతులు చూపించాం. చూపించరా? చిన్నప్పుడు చూసినా నడిపప్పుడు చూసినా ఇంత పెద్ద పెరిగింది. పెద్ద పెరిగినంటే మా ఇంట్లో పాలు పెరుగు వెన్న అమృతము ఏమి తక్కువ లేదమ్మా మన ఇంట్లో. పాల బుడ్లు. అవు అందుకే నా కొడుకు ముఖం బుడ్డికి ఓ బుడ్డి. మరి లేకపోతే అమ్మా. ఏంటి అమ్మది చిన్నప్పుడు కూడా పక్కగా ఉండే. ఇప్పుడు వచ్చిన నడిపి పిల్లగాడు పక్కగానే ఉన్నాడు. అవు. ఇక గొల్లోళ్ళు అందరూ వెన్న నెయ్యి పాలు చేస్తే గింజ దొడ్డాయి. మరి నా కొడుకు అంటే ఏమనుకున్నావు? నేను తక్కువ ఉన్నానా? నా కొడుకు నాలాంటి ఉండరా? నీ తీరే ఉంటామ్మా నేను ఉండవా? చూద్దాం. నా బంగారము ఈ నోట్లకి చూసి మాట్లాడితే ఉన్నా. ముద్దుల కొడుకెంతవాడే చక్కని వాడే. నాయనా, కృష్ణ అమ్మా వీళ్ళందరూ వస్తువులు అయ్యో ఎంత చక్కని కొన్నది ఇది ఎంత సుఖంగా ఉన్నది. ఓపు చక్కని మోదియం ఓపు చక్కని మోదియం స్వామిని వయ్యారిని ఎంత చక్కని ఎంత చక్కని కొల్లది ఏమి దీని పలకరించి చూస్తున్నావా భద్రశేఖర? పలరా తర్వాతనా ఏమన్నావు నాయన? ఆ పాలతో నేను వాడుకొని వచ్చదని అవునా? నాకు సెలవిచ్చినచో నేను వెళ్ళేదనమ్మా. ఒరే కృష్ణయ్య ఓ నా బంగారు తండ్రి నాన్న నలుగురు నిన్ను దోషులు నలుగురు నిన్ను దోషులు నలుగురు అరే కృష్ణ ఒక మాట ఉంటావా నాయన? చూడాలనే చూడాలనే
రేపల్లె వాడలో ఎందరో ఉన్నారు కృష్ణుడు కనిపిస్తారని చెప్పి అందరి కళ్ళు నా కొడుకు మీదే ఉన్నాయి. వీళ్ళ కళ్ళు పాడైపోవడం. ముట్టుగా ఉన్నాడు, బొర్రకు బొర్ర పాలు వెళ్ళినాడు కదా, అందుకని మంచిగా నా కోరికలు పట్టాయి నా కొడుకు. వారికి నేను ఏమి అన్యాయం చేశానమ్మా? ఆ చేతులు నన్ను ఎందుకు కొడతారు? దాన్ని ఏమంటారు? అయితే రేపల్లె మనలో సుందరి మనుడు అంటే రేపల్లె వాడలో అందరూ ఆడవాళ్ళే. ఏమో చిట్టి తాగుతుంది కానీ దిష్టి చుక్క పెట్టుకోవాలి మరి. అంతేనా? సరే అనుమానపడుతున్నావమ్మా, నన్ను కొడతారో ఏమో అని కదా. ఇగో నువ్వు ఒక్కడివి, వాళ్ళు 16,000 మందాట. అయ్యురమా గుంపులు గుంపులుగా నా కొడుకు మీద పడుతుంది. కందప్ప జనగానిపై కందప్ప జనగానిపై నన్ను. ఇగో నువ్వు మంచివాడువే, కానీ వాళ్ళ రేపు ఆడవాళ్ళ నమ్మకం లేదు. మగవాడవ ఎన్నుకుంటున్నావు, ఆడవాళ్ళ ముందుకు వస్తుంది ప్రేమ అంటే. సరేనమ్మా. అందుకని ఒకవేళ నీ పైన నిందలు మోపి కరేవాడు వచ్చాడు వాళ్ళ కజోలు వాట అనమ్మా అనుకోని వాళ్ళు ఏమంటారు? వాళ్ళ సంగతి చెప్తాను కదా. వాళ్ళు అట్టి గొల్లోడురా. పడద్దమ్మా, నేను దేవతను, నా కడుపును ఉంటాడు దేవుడు. ఆ దేవతను నమ్మడానికి నేను ఊరుకుంటున్నా? దాన్ని తీసుకొచ్చి సంత ఇక్కడ కలవాలంటే తర్వాత ఊరుకుంటా, నా కడుపు అంటే ఊరుకుంటున్నా దేవత అనడానికి. హాటులైతే పోదు అమ్మా జయము జయమస్తు దీర్ఘాయు జయమురస్తు. జయము జయమస్తు దీర్ఘాయు జయమురస్తు. నీదు మనమున గోరు సమ్మోదమస్తు. సాతకంబి శ్రీకృష్ణ కీర్తిరస్తు. ఇద్దరు కలిసి ఆవుల మేపుకురండి, దూడల మేపుకొని రా. దూడలు దూడలను మేపుకొని రమ్మంటావు. తమ్ముడిని వదిలిపెట్టకు, తమ్ముడు బాగా తిరిగిపోతు. నేనా కాదు. ఇగో ఇంతమంది చూసిండ్రు, ఇది వరకు ఎంత చిట్టి తాగిందో మళ్ళీ ఇంకొకరు వస్తారు అంటే మళ్ళీ మళ్ళీ వస్తారు. అవును కదా. ఇంతమంది మొగోళ్ళకే కనిపిస్తాను, ఆడవాళ్ళకే కనిపిస్తాను. ఏదో ఈ కోటు బూటు వేసుకొని ప్యాంటే ఆడది మగదైతారా అంటే అటు ఇటు కాని లెక్క కనిపిస్తాను. నువ్వు ఆడా కాదు మగా కాదు, అయితే మాడ అంటే మా ఆడదాని అని అర్థం. మీ ఆడదాని. అవును కదా, మా వాడకట్టు ఉన్నావు కదా, మా పక్కనే కదా నేను. మీ ఆడవాళ్ళు. మా వాడదాని వాడు మా వాడదానివి. అయితే నీ పేరేంటిది? ఇంటినే
భూబంతి ఇంతులతో బంతుల నాడు నామధేయమైనా కానీ వామాక్షి అందరు కదా ఏంటి వామాక్షి నీలవేణి చంద్రరేఖ చంద్రకళ అవును నీ పేరేంటి వాళ్ళందరూ మా అక్కలు నేను అందరిలో చిన్నదాన్ని కదా అందరికంటే చిన్నదానిగా నువ్వే చెప్తున్నావు లేదు లేదు అంటే ఎప్పుడైనా చిన్న సంతానం మెత్తగానే ఉంటుంది నాకు కొంచెం ఎక్కువనే ఉంటుంది పెరిగింది పొంగు జారిపోతుంది నీకు అయిందా మరి ఏంటి లగ్గం నాకు కాలేదు కాలేదు ఇంకా నేను కూడా కాలిగానే ఉన్నా అంటే నువ్వు మాడదాని చెప్పాను కదా అదే నువ్వే ఆ మొగని అయితే ఆడదాని అయితే చెప్పలేదా నేనేమన్నాను మా ఆడదాని అని చెప్పాను అదే వాడు వీళ్ళందరూ వింటున్నారు కదా నేనేమన్నాను ఏమో పేరంటే వామాక్షి నా యొక్క నామధేయము వామాక్షి వామాక్షి ఇది ఎక్కడి కొత్త పేరు కొత్త పేరు కదా పాత పేరు అయితే మీరు ఏమిటోళ్ళు మేమా యాదవులము మళ్ళా గొల్లోళ్ళేనా అవును కదా మరి ఈ రేపలపాడు ఉన్న వాళ్ళందరూ యాదవ వంశస్థులు కదా అయితే మళ్ళీ వాళ్ళు అందరూ అప్పుడు వెళ్ళింది కానీ నువ్వెందుకు లేట్ వెళ్ళినావు నాకెందుకంటే బస్ దొరకలేదు అక్కడికి రావడానికి ఇక్కడికి కూడంగల్ పోయినా కాబట్టి మా అక్కడ తొందరగా వెళ్తున్నాం మనకు అక్కడ కార్యక్రమం ఉన్నది వెళ్ళాలని చెప్పి వాళ్ళ పంపించిన తర్వాత అందరూ కరెక్ట్ టైం తిరుగు కరెంట్ బిల్లులు వసూలు చేసి కాదే అక్కడ జరిగిందని చెప్పాలా మా వాళ్ళకు బస్సు ఒకటే వస్తుంది మా ఊరు అదేమైందంటే కొమ్ముగూడెం ఒకటే బస్ వచ్చింది పొద్దున 8 గంటలకు ఒకటి వస్తుంది పాల బస్సు సాయంత్రం 5 గంటలకు స్కూల్ బస్సు కూడా వస్తుంది కాబట్టి ఆ బస్సు అందలేదు కాబట్టి పట్టవాటి ఏం చేసింది ఎరికేనా నీ అటువంటిది ఒకటి వచ్చింది అయితే లగ్గం కాలే నీకు నాకు కాలేదు నీ మొగని పేరు ఏం పేరు అయితే నా యొక్క భర్త లగ్గం కానీ భర్త ఎక్కడ ఉంటాడు నీ మొగని పేరు ఏం పేరు అంటే కొట్టేస్తాను నేను మళ్ళీ నాకు లగ్గం కాలేదు అంటే పెళ్లి కాలేదు ఎటువంటి ముహూర్తం కాలేదు అయితే ఎంతమంది సంతానం నిన్ను కాలేదు అంటే అందరికి లగ్గమైంది ఇద్దరు పోరగాళ్ళు అని చెప్పి ఏం చెప్పినా మా అక్కలకు నాకన్నా ముందు పుట్టారు కాబట్టి వాళ్ళకు పెళ్లి పేరంటాలని నాకేది కాదు వాళ్ళేమో పొట్టి పొట్టిగా ఉన్నారు నువ్వే పొడుగున్నావు నేను చిన్నదాన్ని కదా ఆ విధంగానే ఉంటానే అవును లగ్గం కాలేగా ఇవో నిన్ను చూస్తే నాకు ఒకటి మతికత్తాను ఏంటి నీ పేరు చిన్నప్పుడు నేను ఏం చేసిన ఒక్కటి మతికత్తాను ఏంటి చెప్పు గల్గల్ సప్పుల్ల గాజులు తానే ఏమో లగ్గం కాలేదని మనం ఇస్తాను ఏమో మామూలు ఒక పోరాడు ఉన్నాడు పోతున్నాడు అయితే లగ్గం చేసుకుంటావు అని అడుగుతాను ఎక్కి కొడుతుంది అబ్బో ఏమి ఎక్కి కొడుతుంది ఇగో మామూలు ఒక కొమ్మగూడ ఒక పోరాడు ఉన్నాడు చేసుకుంటావు నాకు ఓ పోరి నువ్వు గొల్లోళ్ళు ఆ పిల్లగాడు గొల్లోళ్ళు అయితే వెంకటేష్ నాకు సరిపోతాడా
నీ చెవు కాడుకుంటాడు. సరిపోతుందా? నీ చెవు కాడుకుంటాడు అంటే నాకు సరిపోతుందా అంటున్నాను. సరిపోదు. ఎత్తు కూడా కాదు, సమవయస్సు కూడా కాదా అని అడుగుతున్నాను. మంచిగా గడ్డ మీద తెల్లబడతాడు. అయినా నీకేం గడ్డం తెల్లబడిన వాడు పెళ్లి చేసుకుంటారా? అరే అతనికి కూడా రాలేదంటే ఏం కాలేదు. గడ్డం అంటే 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తాను. నువ్వెందుకు చేసుకోవాలి? నాకు కన్న ప్రేమ కదా, ఎత్తు పెరిగాను కానీ నాకు వయసు తక్కువనే ఉంటుంది తెలుసా. వయసు తక్కువ 16 ఏళ్ళ పడుతుంది మాత్రం. మా అక్కలందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు పాలు పెరుగు అమ్మ వెళ్ళారు. వారి జాడ కోసం నేను వచ్చాను, వాళ్ళు వెంట వెళ్ళారు కదా. వాళ్ళు అప్పుడే వేరు నువ్వే ఏంటి అక్క? మేమందరం అప్పుడు వస్తే ఇప్పుడు నువ్వు వచ్చి అవునే మాట్లాడుకొని పోదాం, పాటలు పాడుకొని పోదాం అంటే తిరిగి నీకైనా బుద్ధి ఉందా? నేనేం చెప్తున్నా వింటావా? మీరందరూ అక్కడ పొలం కాడ నన్ను కలవ ఉంచి మీరందరూ నాకు చెప్పకుండా చేయకుండా కొంటకృష్ణ దగ్గరికి వెళ్ళారు. మీకు ఇది తగు న్యాయమానని? నాకంటే ముందుగా నువ్వేమైనా కాదే కలువ దొంగబొట్టి. రండా, నేను చెప్పేది వింటావా? దొంగముండా నువ్వేమైనా నేను ముండను కాదే, నాకు పెళ్ళే కాలేదు, ముండని కాదు నేను. మరి ఎట్లా మాట్లాడుతున్నావే దొంగ? నన్ను బట్టి నన్ను అంటున్నాను. చూడు ఏంటి? అందరం కలిసి కృష్ణుని వద్దకు వెళ్ళాలి. సరే వెళ్దాం కదా. నువ్వు ఒక్కడే మిగిలిన అసలు ఏంటి బాగుందా? బాగుందా? ముందే మొత్తానికి మంచిగా వెళ్తాడు. ఏంటి నేనేమనుకున్నాను, 16 ఇస్తారు కావచ్చు. నువ్వేమైనా కానీ అపార్థం చేసుకుంటావు. కాదే, నువ్వు మాట్లాడే విధంగా ఆ విధంగా ఉండాలి. మరి చూడు, మా అందరికంటే చిన్నదానవు, నీకు తెలిసి తెలియని వయస్సు కాబట్టి మేము మాట్లాడిన దానికి ఉమ్మనాలే కానీ ఏం పెడతారే ఏం చేస్తే ఈ లోకంలో ఎవరో చిన్నవారు కాస్త హుషారుగానే ఉంటారు. అదే నేను చిన్నదాన్ని కాబట్టి కాస్త హుషారుగానే ఉన్నాను. అందరూ ఎవరినొస్తున్నా నన్నే చూస్తున్నాను కాబట్టి ఇంకా కాస్త ఎవరినొస్తున్నా చూపించాలి కదా.
నా పేరా అందరిలో లేవు కదా నీ మెడకే అన్నది. ఎందుకు వేసుకొస్తావు గంట చిన్న పేరు వాళ్ళందరికంటే నేను అన్నా కదేరా. నీవా చిలకలు ఎక్కున్నావు మరి చిలకలు ఎక్కున్నావు. నా అందం చూడు కృష్ణయ్య నా ముక్కు మందిని మెట్టుకున్నావు అన్నాను మెచ్చావా. నీ పేరేంటి మేడమా నేను పలుకుతా. ఓకేనా నా ముక్కు చూసినావురా శివుడు చూడు శివులందము చూడు శివుడు చూడు శివులందము చూడు శివుడు చూడు శివులందము చూడు శివుడు చూడు నీ అందం చూస్తివో మేడం నీకు బొట్టెందుకు లేదు మరి బొట్టు అంటే ఏం చెప్పాలి నా మొగుడు ఏమైందమ్మా నేను నా మొగుడు పోయినాకనే నీ ఏం పడిపట్ట ఇవో పిండి చెప్తాంది నా మొగుడు గంట మంచిగా మెచ్చుకున్నా మళ్ళీ గంట ఇంగ్లేం చూడండి చూసి చూసి పోరు ఏమి గొల్లదానా గొల్లదానా సెన్సార్ ఇగో ఇంత మంచిగా అందంగా తయారైందా నన్ను ఒకసారి రమ్ము నల్లాక్షి మీనాక్షి ఎక్కడ వెళ్ళారు వీళ్ళందరూ ఎక్కడ వెళ్ళారు దూరం ఉందని కాక దూరం ఏమి
మొగడు కోపాగొండి చెల్లు తెచ్చి నీకిచ్చదా చెల్లు తెచ్చి నీకిచ్చదా కళ్ళు తెచ్చి పాలిళ్ళు ముడుని కళ్ళు తెచ్చి పాలిళ్ళు ముడుని కళ్ళు తెచ్చి పాలిళ్ళు ముడుని వాళ్ళు మధ్యను బదులు బదులు కళ్ళు తెచ్చి పాలిళ్ళు ముడుని కళ్ళు తెచ్చి పాలిళ్ళు ముడుని పన్ను తెచ్చి నీకిచ్చదా నిన్నే తెచ్చేలా చెల్లెవు తెచ్చి నీకిచ్చదా పన్ను తెచ్చి పాలిళ్ళు ముడుగుని పన్ను తెచ్చి పాలిళ్ళు ముడుగుని నీ వాళ్ళు మనుషులను వదలను వదలను చెల్లు తెచ్చి నీకిచ్చదా ఇవి చంటి పిల్లవా చంటి పిల్లవా నీకేమి ఓ ఎత్తున్నావా ఏం తెలుసు అసలు ఏం తెలియదు ఇడిచిపెట్టానా ఇంకొకటి ఏంటో వాయే నల్ల రాగట్లయితే నెలలో కూడా అభిపడవు. నేనా మేమందరము ఇంటిలో ఉండగా మా ఇళ్లలో దూరి పాలు వెన్న మీగడ ఇలాంటివి దొంగలించుకొని తిన్నవాడివి ఇప్పుడు వచ్చి అంటున్నావైతే మా అత్త చూశాడనుకో నీవేమో విమానం మృతమోగడం తెలుసా? అలానా ఏమి చక్కని గొల్ల తీజిది ఎంత సుందరమున్నది ఏమి చక్కని గొల్ల తీజిది ఎంత సుందరమున్నది ఓము చంద్రుని పోలి ఉన్నది కామిని వయ్యారిని ఏ నోము చంద్రుని ఆ మోము చంద్రుని పోలి ఉన్నది కామిని వయ్యారిని ఏమి చక్కని గొల్ల తీజిది మీరు తప్పించుకొని మీరు అంగడికి పోయిన అంగడికి కూర్చోడం అయ్యో ఏం చెప్పంటే మమ్మల్ని ఏం చేసిండే వరకుడు చెక్కులు గింతలు పెట్టుడు ఎక్కడ ఇక నీకు ముట్ట చెప్తాది ఎంత చక్కగా అందముగా
నువ్వు నిగడిగా నిలుస్తున్నావు. ఏదో నేను మాట వరకు రమ్మంటే విధంగా వచ్చేస్తావా? వస్తా. ఎట్లా వస్తావు? కబుర్లకి అన్నారు. నువ్వేమో గొల్లాడపోయి సరసాలు ఆడుతున్నావా? నేను అమ్మకు చెప్తాను. పోతే తాతయ్య అమ్మకు చెప్తా. ఆవులు చెప్పు. మరి ఆవులని కాయమంటే నువ్వేం చేస్తాను? ఏం పెడతావు? ఏం పెడతావా? అమ్మనేమో అన్నం పెట్టి సర్ది పెట్టి శిరసాగర్ నేను బావా శిరసాగర్ నేను అని అన్నారు. మరి ఇప్పుడు శిరసాగం అని అంటే వీళ్ళు 4 ఉన్నారు. వీళ్ళిద్దరు నాకు శిరసాగం ఇలా తీసుకో. నీకు కృష్ణుడు ఏర్పడతాడా ఏర్పడతాడా మొత్తం నీకు ఎవరు ఏర్పడతాడా? అంత కామన్ ఉన్నావా? అయినా నీ పట్టాల్సింది అతను నన్ను కాదు. ఎవరు అంత కామన్ ఉన్నావు. నువ్వు ఎంత నీకు నాకు ఇంత ప్రేమతో వచ్చాను నా దగ్గరికి మొత్తం తిరగొచ్చావు నీవు. అయినా ఏదైతే బాగుంటుంది కరెంట్ కోసం ఇష్టం హై వోల్టేజ్ వోల్టేజ్ సంగతి చెప్పకు. వోల్టేజ్ బాగా పవర్ఫుల్. 4 గంటలకు తెచ్చిండట దీని మొగడు మొగడు కాదు దాని మామ. దాని మొగడే మా మేనమా మీకంటే బావలు ఉన్నారు, నాకెవరు తోడు లేదని మామని దగ్గర ఉంచుకున్నాను. సరే అయితే కానీ మరి నీ మామనికి పాలు పోసిందా? మామ నేను పాలు పోతాను, మామ నాకు ఎలా పాలు పోతాను? నీకు పాలు పోసిందా అంటున్నా. మామ నాకు పాలు పోతుంది కాదే, నేనే మామకు పాలు పోసాను. ఇదేం చిత్రమే. అవునే అయినా అక్క అట్లా నువ్వు అన్న నాకు అర్థమైంది. కానీ మామ ఈరోజు పొద్దున ఉదయం 4 గంటలుగా వచ్చి నీ దగ్గర ఏం పాలు ఉందా? జాకెట్ పాలు ఉందా? ప్యాకెట్ పాలు ఉందా? నా దగ్గర జాకెట్ పాలు ఉన్నాయి అక్క. మీరందరు మీ మాటలు వింటుంటే నాకు ఏం పోయిందో అనిపిస్తుంది. నీకేం పాలు కావాలి తాత? జాకెట్ పాలు కావాలా? నాకు పాకెట్ ఎందుకు? పాకెట్ అంత జాకెట్ కావాలి. జాకెట్ పాలు కావాలంటే బెడ్రూమ్ లోకి రా. ప్యాకెట్ పాలు కావాలంటే గంట ముందుగా పోవాలి. కిచెన్ రూమ్ లోకి రా. ప్యాకెట్ పాలు కావాలంటే ఇస్తా. అయితే కిచెన్ రూమ్ లేకపోతే బెడ్రూమ్ అంతే మరి. దానికి అవకాశం అవకాశం నీకు దొరుకుతుందా? నువ్వు పిలిచినట్టు
నేను పాలు తీసుకొచ్చి అందులో కుండలో పోసి కవ్వం పెట్టి చిలుపుతున్నాను. ఇలా చిలికగా పెరుగు తయారయ్యాది. ఆ పెరుగుని చిలుపుతుంటే వెన్నొస్తున్నది. మీరేం చేస్తున్నావే? పాలు ఏమి చెప్పు. ఇక్కడైతే ఎవరు లేరు. ఈ 3 సభల మీద ఎవరు లేరు. నేను ఉన్నా. వన్నెలాడి ఏమి సమయం కాదు, ఈ పట్టపగటి సమయం కాదు కాబట్టి ఎప్పుడు మరి సాయంత్రం సంధ్యా సమయం రా. నీ రాక కోసము
పువ్వుల నిరసయ్య పాన్పు పరిచి చక్కని అత్తర ముక్కకు లాలు చల్లి పండ్లు పాయసములు అన్ని చేసి పెట్టి అగరబత్తులు వెలిగించి కమ్మడి సుగంధ ద్రవ్యాలలో అక్కడికి విరహం ఆపలేదు కదా అందాక. ఆపుకోవయ్యా ఆపుకో. వన్నెలాడి రావే పొన్న పొన్నలాడి రావో ఇసుక. 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 నిన్నెలాపై నిన్నెలాపై పొన్నమా అది ఓడుతు మనము. నిన్నెలాపై నాడు పొన్నమా అది ఓడుతు మనము. నిన్నెలాపై నాడు పొన్నమా అది ఓడుతు ఆ నిన్నెలాపై నాడు పొన్నమా అది ఓడుతు మనము. నిన్నెలాపై నాడు పొన్నమా అది ఓడుతు ఒక్కసారి ఆ? ఎప్పుడు మరి ఎప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? ఏమి కృష్ణ మదన క్రీడా ఓ ఇంటికి కామరణ క్రీడ రెండడు కొడుతెరుగాల. రెండడు కొడుతెరుగాల. ఏమనుచున్నావు? చిన్న చంటి పిల్లవు ఏమి తెలది? మదన క్రీడలు ఆ? మదన క్రీడలను నీకు ఎలాంటి తెలదా? నాకు ఏమీ తెలియదు కదా. వెళ్తావా? నాకు ఏమీ తెలియదు. నువ్వు ఏమి మాట్లాడుతున్నావో నాకు ఏమీ అర్థం కావట్లేదు. రిబ్బన్ పెళ్ళికి వెళ్తావా? రిబ్బన్ పెళ్ళికి వెళ్తావా? ఏంటి నువ్వు చెప్పవే ఇందాక? నీకు తెలియదా? తెలియదు కదా? నీకు తెలియదా? నీకు కనబడట్లేదా? ఏ శ్రీకృష్ణ, ఏ శ్రీకృష్ణ, ఏమి వాళ్ళు నీకేమైతే తెలుసా? ఆ, చెప్పు. భజనలు అవుతారు. ఇద్దరు బదలు లేనా? నీకు ఎవరే? 16,000 మంది గోపిక స్త్రీలు వదిలేలా అవుతారు నాకు. అంతేనంటావా? అవును కదా? కిట్టన్న ఏమి పట్టడట. ఆ, ఉమ్. ఇక మా చెల్లె ఇదొక్కతేనా? ఇది ఒక్కదాన్నే చూసుకో. ఆ? నాకు అవసరం లేదు. ఓకే పిల్లలు ఉన్నారు. ఓకే. పిల్లలు ఉన్నారు. దీనికి పెళ్లి కాలే. ఆ. దీన్ని ఏమని మా పటింతలో రమ్మంటున్నది. ఆ? సరే ధృతరాష్ట్రుడు కొడుకు దుర్యోధనుడు ద్రోణాచార్యులకు బాణాబాణ శరములిచ్చిన వాడు పరశురాముడు. పరశురాముడి గర్భమిచ్చిన వాడు శ్రీరాముడు. శ్రీరాముల భార్య సీతాదేవిని కొనిపోయిన వాడు రావణాసురుడు. రావణాసురుని కొడుకు ఇంద్రజిత్. మంచి చెప్పినావు కానీ ఫస్ట్ ఏమో మీరు కృష్ణుడు ఎంబడి పడ్డారు. మళ్ళా తదుపరి కృష్ణుడే మీ ఎంబడి పడ్డాడు. ఇదో నా ఎంబడి వాళ్ళు పడతారు అనే విషయం కాదు అక్కడ. మీరు అందరు కూడి ఎవరు ఏమో అన్నాడట వాళ్ళందరూ మన ఇంటికి వచ్చి అయ్యేమో ఎవరండి మీరు? ఎవరు ఏంటి? అయ్యో ఒక్కరికి అంత కట్టబడి వచ్చారమ్మా. అయినా యశోదమ్మ, కొడుకు చేయు కొంచెం పడుకో
చేసే పనులకు మేము తట్టుకోలేము. ఏం చేశారు? దగ్గర ఉంచుకొని పుట్టిందంటే ఒక తొలి వెళ్ళినా నా కొడుకు తోలికి వచ్చిందా దొంగ ముండలు మొగలు నిడిచిపెట్టి మీ వాళ్ళ మందకానికి గొర్రెకు మేకలు పోతే సిగ్గు లేక నా కొడుకు ఎప్పటి వాడి వీళ్ళ మొగలు చదువురదండి తిర్ర జాకెట్ పోయే గొల్ల కుర్మ వీళ్ళు అలాంటి వాళ్ళు నా కొడుకు అయితే ఇప్పుడు మీరు ఏం చేశారంటే నా కొడుకు అన్నం చూడలేక ఇగో ఎవడైనా మొగోడు గుడ్డోడు కానీ ముసలోడు కానీ ఆడదెమ్మడు వాడైనా మొగోడు ఊరుకుంటారా ఊరుకుంటారు మరి ఊరుకుంటేవాడు మొగోడే కాదు ఆడదెమ్మడు వాడు నీకు మొగడు కావాలి ఒక్క మొగడు కావాలి అమ్మా నీకేం కావాలి నీ మొగడు ఇంటికి కట్టలేడా నీ మొగడు వస్తలేడా నా కొడుకు దేవుడు భగవంతుడు శ్రీకృష్ణుడు అందము చూడలేక మీ వాళ్ళు అందము లేక తాన గొల్ల ముండ కొడుకు తానం చేస్తాడు ఎవడన్నా ఏంటి బడముండ ఎవడని భర్త నాకన్నా గొప్పవాడు ఏమన్నా 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 అమ్మా కూర్చోండి మీరు కూర్చోండి తంతా ముండా గొల్లాలారా ఊరి మీద తిరుగుతున్నవి అయితే వాళ్ళేమో రాత్రి అనగా పగలనగా వాళ్ళు మందకాడి పోతున్నారు గొల్లోళ్ళు ముండలు ఊరి మీద పడి వాళ్ళ తిన్నది అరగలేక దొంగమని ఎట్లా బలిసిల్లాలు చూడ బొర్ర దిగుతుంది ముందు నువ్వు గిట ఎందుకు వచ్చినావు గత నడిచినాక
అమ్మ మీరు ఏవటి బతుక భూమి అమ్మ 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 ఇగో నువ్వు సుఖంగా చెప్తావా, బుద్ధి చెప్తావా, నీ ఇష్టం. ఇగో గోవులగాయ అని అన్నాడు అన్న నేనేమో ఆవుల కాసిన ఇతడేమో గోవులగా మన దూడలకు లేక వేయండా పోయిండు వేయి వాళ్ళ మీద పడ్డాడు నేను అమ్మకు చెప్తానగా కూడా ఇంకే ఇగో అమ్మకు చెప్తానగా కూడా ఇంకే అరే శిరిసాగవరా నువ్వు రారా బిడ్డ అని అన్నాడు శరీరము ఏంద్ర భూముల జాగ్రత్త పంచుకునేది ఎవరు నాడోళ్ళ బతుకుంటారు ఎవరు తెలియక మూడ కొడుక అయితే అమ్మకు చెప్తా అంటే ఒక అట్లా అన్నాడు కొట్టకమ్మ నన్ను కొట్టకే కొడతాను మరి కొట్టకమ్మ దండముని పెట్టేదనమ్మ దండముని పెట్టేదనమ్మ దండముని పెట్టేదనమ్మ దండముని పెట్టేదనమ్మ దండముని కొట్టకమ్మ ఏమన్నావు నీ కొడుకు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు నా కొడుకు సంధ్యా సమయంలో వెళ్ళి ఆ, మా కన్య చిన్నది అంటే మా యొక్క చెల్లెలైనటువంటి కామాక్షి ఆవు. ఆ యొక్క ఎక్కడ పక్కన ఉన్నటువంటి బాత్రూమ్ లో స్నానం చేస్తుంది. చేస్తుంది చేసి ఏం చేస్తున్నారు తెలుసా? ఏం చేశాడు అతను వెళ్ళి ఆ కోకలాన్ని దాచిపెట్టి ఆ, ఎక్కడెక్కడ ఏమైనా మచ్చలు ఉన్నాయో చూపమంటున్నాడు కదా అయ్యురమ్మా అంటే మీరు పెళ్లి మత్తయి చూపన్నాడా కదా అమ్మ పండ్లు పట్టే పట్టిది పాలిళ్ళు పట్టే విడిసిది పండ్లు గిల్లు ఎరగనమ్మ పడగనమ్మ చెప్పిరేమో అమ్మా పామల మాటలు నమ్మబోతే తల్లి పామల మాటలు పామల మాటలు నమ్మబోతే తల్లి పామల మాటలు అమ్మా ఏమన్నావు పండ్లు అంటే పట్టిది పాలిండ్లు అంటే ఇడిస్తున్నామ్మా నాకేం తెలుసు పండ్లు పట్టు అంటే పండ్లు పట్టు నాకేమెరుకనమ్మా పండ్లే కావచ్చు అనుకున్నా నేను ఓ ఎర్రదనక నువ్వేమన్నావు నా కొడుకును ఈ పాలిళ్ళు కాదు పండ్లు పట్టమంట అదే నువ్వేమన్నావు ఎట్లా నువ్వు నీ మాటలు బాగా చూస్తే గింత ఉన్నావు కానీ ఆగు. కృష్ణుడు అన్నాడు వీళ్ళు ఏమన్నారు పండ్లు పట్టమన్నదట పండ్లు చిన్నపిల్లగాడని ఏ పండ్లు అనుకున్నాడు పట్టిండు తప్పేమన్నా కొడుకు కళ్ళు ఒక మాట నా కొడుకు ఇష్టాలు రాజ్యం ఏమన్నా చేస్తాడు మీరు ఒప్పుగా పట్టాలి ఆ, అయ్యో ఎవరు ఆయన కృష్ణునమ్మ 16,000 మంది గోపికలు ఆయన మీద ప్రేమ మీరెంతనే నా బుద్ధి ఎందుకు రాలే? నా బుద్ధి నువ్వు చేయబట్టి నన్ను కూడా కొట్టింది అయ్యో నా బంగారం కదా నువ్వు కొట్టినాక బంగారం కాదా మరి కొట్టిన ఇగో కొట్టే చేకి పెట్టే గుణం కూడా ఉంటుంది తెలుసా నీకు కొట్టినవు తిట్టినావు అమ్మా చూసుకుంటా ఏమన్నారే జ్వరం వస్తే ఇక నా పిల్లానికి చెప్తాను అయ్యాన్ని కొంచెడాన్ని బియ్యం పెట్టి కుండగికి పెట్టే నా ప్రాణానికి బాగలేదు కొంచెడాన్ని బియ్యం పెట్టి కుండగికి పెట్టే నా ప్రాణానికి బాగలేదు కొంచెడాన్ని బియ్యం పెట్టి కొంచెడాన్ని బియ్యం పెట్టి కొంచెడాన్ని బియ్యం పెట్టి కుండగికి పెట్టే నా ప్రాణానికి బాగలేదు ఒక కొంచెడు పెట్టి సరిపోతుందని అన్నా 1 కిలో సాప తెచ్చి ఒక్కనికే వండే నా ప్రాణానికి బాగలేదు 1 కిలో సాప తెచ్చి ఒక్కనికే వండే నా ప్రాణానికి బాగలేదు 1 కిలో సాప తెచ్చి 1 కిలో సాప తెచ్చి 1 కిలో సాప తెచ్చి ఒక్కనికే వండే నా ప్రాణానికి బాగలేదు ఒక్కనికే వండే నా ప్రాణానికి బాగలేదు ఎండాకాలం వస్తానిగా ఈ సాపాలంటే నాకు మతికి వచ్చింది
ఈ కొమ్ముగూడెం చెరువు ఇక్కడ ఉంది ఆ చెరువు, పెద్ద చెరువులు ఉండే. అయితే ఇక మా దూదేకులలో ఏం చేస్తారు, గాలం పట్టుకుంటూ పోతారు. అయితే పొద్దున్న దాకా పోయిన పొద్దున్న దాకా గాలం పట్టుకొని పోతే 3 చేపలు పడ్డాయి. 3 చేపలు పడ్డాయి. ఒకటి పాపెర పడ్డది, ఒకటి జల్ల పడ్డది, మూడోది మొట్ట పడ్డది. అయితే మొట్ట పడ్డది 3 చేపలు చిన్న. ఇక పొద్దున్నాకుంటి నా పెళ్ళం మంచిగా అండుతుంది, ఉప్పు కారం వేసి మంచిగా సెడి చేస్తుంది అని నేను అనుకున్నా. ఇక పొద్దున్న దాకున్నా 3 చేపలు పట్టుకుని నా పెళ్ళం దగ్గరికి అయినా. 11వ పెళ్ళం నీకు తెలుసుగా తాత, 11వ పెళ్ళం. ఇక 3 చేపలు పట్టుకొని వేయినా. 3 చేపలు పట్టుకొని వేయినాక పెళ్ళమా నడు, ఇగో 3 చేపలు పడ్డాయి. ఇగో దీన్ని మంచిగా కడుగుతా, దీన్ని కడిగి నాకేంది డోకా అనుకుంది. ఇక కొమ్ముగూడెం చెట్ల దిగినా చేపలు పట్టినా మంచిగానైతే అడుగుతా నా పెళ్ళమని చెప్పేసి మంచిగా జెండెక్కడపురం దాకా పోయినా. తెల్లగడ్డ తాగద్దా మరి, తెల్లగడ్డ తాగడానికి మంచిగా పోయినా చేపల కూర వండుతుందని నేను అనుకున్నా. ఇక మంచిగా తెల్లగడ్డ తాగినా వచ్చిన మంచిగా పోసింది గౌడు. అయితే ఇక 3 చేపలు ఉన్నాయని మంచిగా పల్లెం మీద కూర్చుంటే, పల్లెం మీద కూర్చున్నా. 3 చేపలు ఉన్నాయి, మాచే తిందా. ఎట్లయినా మనం కూర్చుంటే చెరొక్కటి వస్తుంది. ఆ చెరొక్కటి వస్తే ఇక నాకు నేను తిన్నా కమ్మగా మన ఉప్పు కారం మసాలా మంచిగా పట్టింది. నా అంత చేప నేను తిన్నా, నీ అంత చేప ఉండదు అని చూసినావా. ఒక్కటి చూసింది, దాని అంతది అది తిన్నది. నాకు బాగా కోపం వచ్చిందిగా. అరే 3 చేపలు తెస్తే ఇది ఒక్కటేందంటే ఒకటి టేస్ట్ చూసిందట, ఒకటేమో దాని అంత తిన్నదట. నన్ను ఇడిచిపెట్టి ఎట్ట తిన్నామని పల్లె మీదకి వెళ్ళేసిన ఏమున్నదండి, ఇట్లా మూత తీసిన, ఇగో ఇట్లా ఏరు పెట్టిరా, ఆయనతో చేపలు మిగిలిన ఆయనతో ఒకటి తిన్నా. నాకు మిగిలింది పులుసు. ఎవరు నీళ్ళకు పోయేటివో నీళ్ళవే నీరు, నీళ్ళకు పోయేటివో నీళ్ళవే నీరు, నిలుచుండవే కొల్ల భామ నేను నీ కొరకై వచ్చినేమా, నిలుచుండవే కొల్ల భామ నేను నీ కొరకై వచ్చినేమా, నీళ్ళకు పోయేటివో నీళ్ళవే నీరు, నీళ్ళకు హద్దాల మేడలు మత్సైన మందులు నిమ్మడలు ఉండగా సఖీమని ఈ నీళ్ళు కెడిపోతున్నావు నీవు. అమ్మతో దెబ్బలు తినిపిస్తావా? రమ్ము మనము నీళ్ళు ఎత్తమని పోతే ఈ దొంగోడు దాసంగా చూస్తావా? ఏమో
ఖర్చు చూసుకున్న తర్వాత ఆ యొక్క షాపులో పోయి ధర పెడతాం. పెళ్లి చేసుకున్న పెనిమిటికి పెళ్లి చేసుకున్న పెళ్లికి పెదగొల్ల, చేసుకున్న పెనిమిటి పెదగొల్ల పెళ్లి చేసుకున్న పెళ్లికి పెదగొల్ల, ఏరైనా పెట్టాలి నోటి కృష్ణనారాయణ రూపాలలోనే ఏరైనా పెట్టాలి నోరే. నారాయణ రూపాలలోనే కృష్ణ పేరు పెట్టకపోతే కారణమే ఉంది. పేరు పెట్టకపోతే కారణమే ఉంది. పేరు పెట్టకపోతే కారణమే ఉంది. పేరు పెట్టకపోతే కారణమే ఉంది. ఏమైనా పెట్టాలా? ఆరైనా లేదా? ఆరైనా లేదా? నీకు పెద్ద కొల్ల అయితే ఆవురమ్మ. అరే 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 వాళ్ళందరూ అనుకుంటాం నన్నే అనుకో. పేరు పెట్టకపోతే అయ్యో అయ్యో అంత కామాలు ఉన్నవి. మీ ఊడేనా నీరు? అది కాను. బలవంతంగా కొరికావు కదా ఆ పెద్ద పిల్లగోళ్ళకు తెలిసింది కదా. అది తప్పేంటి? నేను అది అనుకోలేని చెప్పి అనుకోలేను. కొట్టే రాజనుకోని కొరికి తిని చెప్ప, కొట్టే రాజనుకోని కొరికి తిని చెప్ప, కొట్టే రాజనుకోని కొరికి తిని చెప్ప, కొట్టే రాజనుకోని కొరికి తిని చెప్ప. కోపమేలని కొల్ల భామ, నీకు తాపమేలని కొల్ల భామ. కొట్టే రాజనుకోని కొరికి తిని చెప్ప, కొట్టే రాజనుకోని కొరికి తిని చెప్ప. కోపమెందుకు కొల్ల భామ, ఇంత తాపమేలని మొద్దు. నేను బొమ్మంటే ఒకటి ఎక్కువ వస్తాయి. మల్లెలు మల్లెలు మంచిగా మంచులు జల్లు జల్లు ఎగ జల్లు జమనకు. ఓ పోరియా, ఓ పోరి. ఇది ఏం తప్పు? మైసూర్ సాంగ్ చెల్లెమ్మ నాకు అందులో దిగుదామని భయం అవుతుంది. నాకు ఈత రాదు. నేను అలా దిగి ఇంత మనిషితోటి పోయి మంచిగా తాళం చేయాలి. అంత చెమ్మడ నీళ్ళు పోయినా చల్లని దిగలేదు అందుకు. సరే అవునని ఇవ్వాలన్నా ఇక్కడ ఎవరు లేరని బట్టలన్నీ తీసి మొత్తం బట్టలన్నీ తీసి అక్కడ పెట్టుకొని మొత్తం గట్టు మీద పెట్టుకొని మొత్తం విడిసిరు. చూడు నేను ఇట్లనే తానం చేస్తాను. బట్టలు తట్టుకోవాలంటే ఇంటికి ఎట్లా పోదాం? నేను బట్టలతో తానం చేస్తాను. నేను ఇంటికైనాక సబ్బుతోడు చేస్తాను.
బట్టలు విడిచి అలా గట్టు మీద పెట్టాలి. మొత్తం పర్వతం సరే. లక్సు పిక్సు సంతూరు మైసూర్ సాడి జలకాలాట భక్తులు భక్తులు నువ్వు అద్దారంగా మొత్తం విడిచివి ఇడిసి ఆ కట్టుకునే విడిచివి మన ఒక్క సీర కనిపించలేదు, నీ రైక కనిపించలేదు, నీ లోపలి బాడీ కనిపించలేదు, మొత్తం ఏమి లేదక్క. సీరలన్నీ వాయే మన ఈ సిగ్గులన్నీ వాయే, సీరలన్నీ వాయే మన ఈ సిగ్గులన్నీ వాయే. నాకు అతిథిగా అన్నాను, నన్ను ఎవరు చూసుకున్నారు? ఇక్కడికైతే ఎవరు రారు. మనము శ్రీకృష్ణుడిని కొట్టి బెదిరించి ఇంటికి పంపించినాం. మరి ఆ నల్లనయ్య గంగ దొంగ అతడికి వచ్చాడేమో, మెల్లగా అడుగుల పాదం చేయడం కదా. నేను లోపడుకున్నాను, నేను లేదు, నేను నేనైతే కాదు. ఒక పని చేద్దాం, ఇక్కడైతే అందరూ ఆడవారే ఉన్నారు, మనమే ఉన్నాము. మొగలు ఉన్నారు, ఎందుకంటే మొగలు కాదా కాకు. అర్థమైందా? ఆడవారు అక్కడి వారు అని అర్థము. ఈ వాడు ఆ వాడవాళ్ళు అక్కడనే ఉన్నారు. పదివేలు ఆడదాం. ఇప్పుడు ఏమి లేదు, కృష్ణుడు అయితే సీరియల్ అయితే కదా.
నేను అడుగుతాను. అరికెలు బూరెలు అరిగెలు బెల్లం బాగా వేస్తావా? బెల్లం అరిసెల్లలో బెల్లం బాగా వేస్తావు. చెల్లిమనులారా పిరుసు పూరలకి బెల్లం ఎక్కువైతే ఆశపడుతున్నాను నేను. చిన్నపిల్లలకి సంతోషపడతారు. ఏమి పాలు మీద ఏమి పాలు మీగడ పొంగలి కృతము అప్పన్న పాయసం తగునా చెలిమనులారా ముత్తైన వారైతే కట్టు బొమ్మల మీద ఈసైన ఎంతని కొడుకులు లేవే చెలిమనులారా ఇవన్నీ మంచిగా ఉన్నాయి. ఏమున్నా ఒక్క చేత నేను ఒప్పుకోను కానీ ఒక మాట చెప్తే మూడు వాళ్ళు ఉంటుంది. రెండు చేతుల మొక్కండి నీ చీరలు ఇస్తా. ఒక మాట ఇస్తావా? నా సీర్ చెప్పిన పర్లేదు ఊళ్ళకి ఏం కాదు. ఉండండి. మనం ఇలాగే ఊళ్ళోకి వెళ్తే మన ఇజ్జతి మానం మొత్తం పోతుంది. చిన్ని కృష్ణ ఓకే చెల్లిమల్లి ఇది ఏమి చీరే బామ ఇది ఏమి లోకే చెప్పరాదని ఇది ఏమి చీరే బామ చెల్లిమల్లి నీది ఎలా మాట సీదరాని మాట సీదరాని ఏందని అక్క ఏందని అక్క నీది ఏమి చీరే బామా
गोपाल बालकृष्ण गोकुलाष्टमी आबाल गोपाल पुण्याल पुन्नमी मुकुंद पदमुल मुग्गुल इल्ले बृंदावनी నందనందనుడు నడచిన చోటే నవనందనవని గోపికా ప్రియ కృష్ణ హరే నమో కోవల హృదయ కృష్ణ హరే దేవేల రూపాల వేద హరే నమో వేదాంత విద్యా కృష్ణ హరే గోపికా ప్రియ కృష్ణ హరే నమో కోవల హృదయ కృష్ణ హరే దేవేల రూపాల వేద హరే నమో గోవిందుడే కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చెనమ్మా గోవిందుడే కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చెనమ్మా నవమోహన జీవన వరమిచ్చెనమ్మా ఇకపై ఇంకెప్పుడు నీ చేయి విడిచి వెళ్ళనని చేతిలోన చేసి ఒట్టేసెనమ్మా దేవకీ వసుదేవ పుత్ర హరే నమో పద్మపత్ర నేత్ర కృష్ణ హరే
కష్టాల కడలి పసిడి పడవాయనమ్మ కళ్యాణ రాగ మురళి కళలు చిలికెనమ్మా పురాణ మంచి మలుపు తిప్పినమ్మా వసుధైక కుటుంబమనే గీత చెప్పెనమ్మా కృష్ణ హరే నమో గోపాల భూపాల కృష్ణ హరే గోవింద గోవింద కృష్ణ హరే నమో గోపిక వల్లభ కృష్ణ హరే గోవర్ధనోద్ధార కృష్ణ హరే నమో గోపాల భూపాల కృష్ణ హరే గోవింద గోవింద కృష్ణ హరే నమో గోపిక వల్లభ కృష్ణ హరే గోవిందుడే కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చెనమ్మా మనతోనే చిందేసి మన అడుగునడుగేసి మనతోనే చిందేసి మన తప్పటడుగులు సరిదిద్దినాడమ్మా కంసారి సంసారిని కలిసి మెరిసెనమ్మా కలకాల భాగ్యాలు కలిసొచ్చేనమ్మా హరిపాదం లేని చోటు మరుభూమేనమ్మా శ్రీపాదం ఉన్న చోట సిరులు విరియునమ్మా ఆనందధారక కృష్ణ హరే నమో ఆనందవర్ధక కృష్ణ హరే లీలా మానుష కృష్ణ హరే నమో కాల విలాస కృష్ణ హరే ఆనందధారక కృష్ణ హరే నమో ఆనందవర్ధక కృష్ణ హరే లీలా మానుష కృష్ణ హరే నమో కాల విలాస కృష్ణ హరే గోవింద గోవింద కృష్ణ హరే నమో గోపిక వల్లభ కృష్ణ హరే గోవర్ధనోద్ధార కృష్ణ హరే నమో గోపాల భూపాల కృష్ణ హరే గోవింద గోవింద కృష్ణ హరే నమో గోపిక వల్లభ కృష్ణ హరే గోవింద గోవింద కృష్ణ హరే నమో గోపిక వల్లభ కృష్ణ హరే కృష్ణం భజే కృష్ణం భజే బాలకృష్ణం భజే స్వామి కృష్ణం భజే పాహి పాహి రూపం భజే